ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. సంజు శాంసన్ స్టోరీ ఎగ్జాక్ట్లీ అదే. నిన్నటి వరకు సెలెక్షన్ డిబేట్స్, క్రిటిసిజం, ట్రోల్స్, కన్సిస్టెన్సీ లేదు, ప్రెషర్లో ఆడలేదు, సోషల్ మీడియా జడ్జిమెంట్, ఎక్స్పర్ట్స్ డౌట్, ఫ్యాన్స్లో కూడా పేషెన్స్ ఆల్మోస్ట్ ఖతమైంది, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. కానీ ఛాంపియన్స్కి ఒక క్వాలిటీ ఉంది. గాయపడిన సింహంలా సైలెంట్గా ప్రిపేర్ అవుతారు. సంజు శాంసన్ క్రికెట్ అంతే ఆడలేదు. తన గురించి మాట్లాడిన ప్రతి ఒక్క నోటికి సమాధానం చెప్పాడు. ప్రతి డౌట్కి ఒక షాట్, ప్రతి క్రిటిసిజంకి ఒక బౌండరీ, ప్రతి ట్రోల్కి ఒక 6. కానీ ఫైనలీ సంజు శాంసన్ ఒక ప్లేయర్ మాత్రమే కాదు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్లా నిలిచాడు. సంజు శాంసన్ లైఫ్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే: ఈ ప్రపంచం మనల్ని డౌట్ చేస్తుంది, ఈ సమాజం మనల్ని జడ్జ్ చేస్తుంది. కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కూడా లేట్గా వస్తాయి. కానీ ప్రతిభ, ఓర్పు, ఆత్మవిశ్వాసం ఈ 3 కలిస్తే ఏదో ఒక రోజు నిన్ను ప్రశ్నించిన ఈ ప్రపంచం నీ కోసం చప్పట్లు కొడుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, గర్జించే సింహం అందరికీ కనిపిస్తుంది, కానీ గాయపడిన సింహం తిరిగి పంజా విసిరితే ఆ గెలుపు ప్రపంచ నలుమూలలలో ప్రతిధ్వనిస్తుంది. అదే మన సంజు శాంసన్ చేసింది.